ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఉదయకాల దీవెనలతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడి మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈ రోజు వాగ్దానం ద్వారా యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అది ఆగిపోయేది కాదు. అందుకే హబక్కూకులు అంటాడు కదా, ఏమనంటే కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాం. కాబట్టి ఆయన కోపించేవాడుగా ఉన్నా, గద్దించేవాడుగా ఉన్నా, హెచ్చరించేవాడుగా ఉన్నా, బుద్ధి చెప్పేవాడుగా ఉన్నా, మన ఒక క్రమమైన మార్గంలో పెట్టాలని తలంపు కలవాడైనా కూడా ఆయన దగ్గర ఏముందంటే వాత్సల్యత, కృపకు మించినది, ప్రేమకు మించినటువంటి వాత్సల్యత కలిగి ఉన్నాడు. కాబట్టి చేదోయిన ఆలోచనలు ఇర్మియాలో శోధించబడి మొదలుపెట్టినప్పుడు వెంటనే అతను తన ఆలోచనలో ఆలోచన ధోరణిని మార్చుకున్నాడు. ఎలాగా? వేదనలో, విచారంలో మునిగిపోవడానికి బదులు యెహోవా కృపా వాత్సల్యతతో తన నిరీక్షణను కలిగిన వాడని ఆయన ఆలోచన కలిగి ఉంచుకున్నాడు. కాబట్టి ఇర్మియా ఎన్నో శోధనలో, ఎన్నో బాధల్లో, ఇరుకులు ఇబ్బందుల్లో కూడా దేవుని వాత్సల్యతను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుదనని విశ్వసించి గుర్తించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని కృప ఎడతెగకుండా ఉన్నదనడానికి రుజువు ఇర్మియా సజీవుడై ఉండుటే. కాబట్టి ఎప్పుడో చనిపోవాల్సిన వాడు, ఎప్పుడో చంపబడవలసిన వాడు, కానీ ఆయన సజీవుడు ఉండుటయే ఆయన కృప, ఆయన వాత్సల్యత ఆయన పట్ల ఎడతెగక ఉన్నదంటానికి రుజువైన. అంతేగా ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూడగలుగుతాం. 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా తన భాగమని ఇర్మియా అనుకున్నాడు. ఆ నమ్మకం మనలో కూడా ఉండాలి. నీవెంతైనా నమ్మదగిన వాడవని, మరియు యెహోవా నా భాగం అని చెప్పి ఇర్మియా ఏ రీతిగా తలంచాడో మన జీవితాల్లో కూడా అట్టి రీతిగా తలంచువారమై ఉండాల. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 16:5. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. కాబట్టి దేవుడు మన భాగాన్ని, మన స్థానాన్ని, మన స్థితిని కాపాడేవాడుగా ఉంటున్నాడు. 73:26 కీర్తనలోనే 73వ అధ్యాయము 26వ వచనం. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కాబట్టి మనం కృషించిపో పరిస్థితే, ఈ భూమి మీద ఈ గుడారం శిథిలమైపోద్ది ఒక దినాన. కానీ దేవుడు మనకు తోడై ఉంటే మన్ని ఆదరిస్తాడు. మనకు హృదయానికి ఏం చేస్తాడు? ఆశ్చర్య దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నవాడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన 57వ వచనం. 119:57. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి ఇర్మియా ఏ రీతిగా అయితే శోధనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో యెహోవా కృపగలవాడని, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని చెప్పి విశ్వసించి తాను ముందుకు ఎలా సాగిపోయాడో శ్రమల్లో, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మనము కూడా దేవుడే మన భాగమని, మన ఆశ్రయ దుర్గమని, ఆయనే నా భాగమని చెప్పి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ముందుకు కొనసాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో ఉండే ఈ రీతిగా ఈ దినాన కూడా మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వాత్సల్యత ఎడతెగక నిలిచినది కాబట్టి, నీ ప్రేమ మా పట్ల అగాపే ఉన్నతమైన ప్రేమ కాబట్టి నాయన అట్టి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఈ దినాన కొన్ని వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క వాగ్దానాన్ని కలిగి, నిరీక్షణ కలిగి స్వతంత్రించుకొని ముందుకు సాగే ధన్యత నాకు, మాకు, మా అందరికీ దయచేయమని
యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్.